హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే చేపల పచ్చడి చేశానండి. ఫ్రెష్ చేపలతో ఈరోజైతే చేపల పచ్చడి చేశాను. ఇది దాదాపుగా మనకు 20-30 డేస్ కూడా ఉంటుందన్నమాట. నిల్వ ఉంచుకోవచ్చు వీటిని. చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. జస్ట్ 3 మినిట్స్లోనే చూపిస్తాను. చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ మేము విలేజ్కి వెళ్ళిన రోజు చేపలు అయితే పట్టారండి చెరువులో. చూసారుగా బతికిన చేపలు అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. మనకు అదే సిటీలోనైతే ఇంత ఫ్రెష్ చేపలు అయితే దొరకవండి. ఈ చేపలతో కనుక మనము పచ్చడి పెట్టినట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే కర్రీ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఇవి బతికిన చేపలతో చేస్తున్నాం కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అయితే ఇక్కడ మేమైతే ఒక 5 kgs వరకు కూడా తీసుకొచ్చామన్నమాట. చేపలు, బతికిన చేపలు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అయితే కట్ చేసామన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకొని ఈ విధంగా క్లాత్ మీద ఆరబెట్టామన్నమాట. కొంచెం ఆరిపోయితే మనకు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చిల్లకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చిన్న చిన్నగా స్మాల్ పీసెస్ లాగా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. కాబట్టి మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అయితే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాతనైతే ఈ విధంగా కొన్ని అయితే ఆరబెట్టాను. మరికొన్ని చేపలు అయితే నేను కర్రీ కోసం అయితే తీసాను. ఇవి నేను కర్రీ కోసం తీసాను అన్నమాట. కర్రీ అనేది మన వీడియోలో ఆల్రెడీ పెట్టాను అన్నమాట, ఎలా చేయాలి అనేది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేపల పులుసు ఎలా చేస్తానో నా స్టైల్లో ఒకసారి చూడండి. మిగిలిన అయితే చేపల ఫ్రై కోసం అయితే ఇవి తీసుకున్నాను అన్నమాట. ఇవి ఆరిపోయినాయి. మనకు ఒక 1 hour 2 hours మనకు ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పటికి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. గిన్నె కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఒక సరిపడా ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని ముక్కలుగానైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఆయిల్ని మళ్ళీ వేరే వాటికి యూజ్ చేయకూడదు. మనకు చేపల పచ్చడిలోకే సరిపోతుంది అన్నమాట. అందుకోసం ఇక్కడ మన చేపల ముక్కలు ఎన్ని అయితే ఉన్నాయో ఫ్రై చేసే ముక్కలు, వాటికి తగ్గట్టుగానైతే మనము ఆయిల్ అనేది అయితే వేసుకోవాలి. వేసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాతనైతే మనకు ఇంకా దగ్గరికి వస్తాయి అన్నమాట. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆరిపోయిన తర్వాత ఇంకా కాస్త గట్టిగా అవుతాయి అన్నమాట. చూసుకొని తీసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అవి ఫ్రై అయిన తర్వాత మనము వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఏం లేదండి, కారము జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్న పర్వాలేదు, రోట్లు దంచుకున్న పర్వాలేదు. మనకు చేపల ముక్కలకి ఫ్రై ముక్కలకి పట్టించడం కోసం అయితే ఈ విధంగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఫ్రై చేసిన ముక్కల్లోనే మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మిగిలిన ఆయిల్ కూడా అందులోనే వేసుకుంటే మనకు చేపల పచ్చడి, నిల్వ పచ్చడి అయితే రెడీ అయినట్లే అండి. మీకు ఎలా అనిపించింది రెసిపీ అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.